ముందుగా ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి ఇవాల్టి షోలో మాట్లాడదాం సార్. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి సార్. గాజా సంక్షోభం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రకటన చేశారు సార్. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని కూడా తేల్చి చెప్పారు. సో యుద్ధం ముగింపునకు సిద్ధమని చెప్పి నెతన్యాహు కూడా సిగ్నల్స్ ఇచ్చిన పరిస్థితి. ఒక 20 సూత్రాల ప్రణాళిక కూడా విడుదల చేశారు సార్. గాజాలో ట్రంప్ పీస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అంటే ఇప్పటి వరకు ఇందులో మేజర్ ప్లేయర్ ఇజ్రాయిల్ అంగీకరించినట్లు ప్రకటించింది. ట్రంప్ ప్లాన్ కు మేము కూడా సిద్ధము అని. ఇక హమస్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదు. మేము ఖతార్ ద్వారా హమస్ ప్రతినిధులకు ఈ పీస్ ప్లాన్ పంపించారు. హమస్ మేము దానిపైన మరింత విస్తృతంగా చర్చించి జరుపుతామని. ఎందుకంటే ఈ 20 పాయింట్ ప్లాన్లో కీలకమైన అంశాలు హమాస్ సంబంధించినవి. హమాస్ తన ఆయుధాలు వదిలేయాలి, టన్నెల్స్ ధ్వంసం చేయాలి, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా ధ్వంసం చేయాలి, సివిలియన్ అధికారం. హమాస్ 2006 తర్వాత ఇజ్రాయెల్ విడ్రా అయ్యాక ఎన్నికల్లో గెలిచే అధికారంలోకి వచ్చింది. అందువల్ల అధికారానికి దూరంగా ఉండాలి హమాస్. ఈ అధికారం తాత్కాలికంగా ఒక వేరే పొలిటికల్ టెక్నోక్రాట్లతో కూడిన విద్యావంతులైన పాలస్తీనీయులతో కూడినటువంటి బృందం ఒకటి దీన్ని ఈ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ నడుపుతుంది. అంటే గాజా ప్రజల రాజకీయ జీవితం నుంచి పూర్తిగా హమస్ నిష్క్రమించాలి, కంప్లీట్గా హమస్ డీమిలిటరైజ్ కావాలి. అందువల్ల ఇష్యూస్ అన్నీ హమస్తో లింక్ అయి ఉన్నాయి కనుక హమస్ ఇంకా తన అంగీకారాన్ని తెలపలేదు. సో అందువల్ల హమాస్ అంగీకారం తెలపకపోతే ఏమి జరుగుతుందో కూడా ట్రంప్ చెప్పేశారు. సో హమాస్ గనక ఆమోదం తెలపకపోతే ఇజ్రాయెల్ తన పని తాను చేసుకుంటుంది, ఇజ్రాయెల్ కథ ముగిసేలా చూస్తుంది, దానికి అమెరికా మద్దతు ఉంటుంది అని కూడా చెప్పారు. సో ఒక రకంగా మనం శ్రీకృష్ణరాయబార ఘట్టంలో చూస్తాం. నీవు శాంతికి ఒప్పుకో 5 ఊర్లు ఇచ్చేనా, కాకపోతే జరగబోయే విపరీత పరిణామాలను ముందే చెప్తున్నాను అని అజాత శత్రువే అలిగిన నాడు అని చాలా సీరియస్గా ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయో కూడా శ్రీకృష్ణ పరమాత్మ కౌరవ కొలువులో చెప్పాడు. శ్రీకృష్ణుతో పోల్చడం కాదు, కానీ రాయబార ఘట్టంతో ట్రంప్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే, మీరు శాంతికి ఒప్పుకుంటారా, సరే, ఒప్పుకోకపోతే మీ కథ ఇజ్రాయెల్ ముగించేలా చూస్తుంది అని. అంటే బోత్ పీస్ ప్లాన్ కాదు, మిలిటరీ ప్లాన్ కూడా చెప్పేశారు ట్రంప్. సహజంగా పీస్ ప్లాన్ చెప్తారు, ఇప్పుడు మిలిటరీ ప్లాన్ కూడా చెప్పాడు. దీనికి ఒప్పుకుంటే హమస్ భయపడి ఒప్పుకున్నట్లు అవుతుందా? దుర్యోధన డైలమా హమస్ను పట్టి పీడిస్తున్నారు. దుర్యోధన అంటాడు, ఇప్పుడు నేను 5 ఊర్లు ఇచ్చి శాంతి కుదుర్చుకుంటే తండ్రి పిల్లలకు అధికారాన్ని పంచి ఇచ్చిన శాంతమూర్తిగా నన్ను చూస్తారు, లేదా నేను ఇప్పుడు కాదంటే ఏం చూస్తారు అప్పుడు నన్ను? ఈ యుద్ధానికి భయపడి నేను ఒప్పుకున్నానంటారు కదా అని దుర్యోధనుడు తన డైలమా వ్యక్తం చేస్తాడు. నేను శాంతి ప్రణాళికకు 5 ఊర్ల ప్రతిపాదనకు అంగీకరిస్తే కూడా నన్ను బలహీనతోనే అంగీకరించారంటారు అని. బహుశా దుర్యోధన డైలమా హమస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ ప్లాన్తో పాటు ట్రంప్ వ్యూహాత్మకంగా మిలిటరీ ప్లాన్ కూడా చెప్పాడు. అందువల్ల ఈ మిలిటరీ ప్లాన్కు భయపడి హమస్ మరి శాంతికి ఒప్పుకున్నట్లు అవుతుందా అనే డైలమా కనుక హమస్ను వేధిస్తుందో తెలియదు. కానీ గతంతో పోలిస్తే హమస్ చాలా బలహీనపడింది, నాయకత్వం బాగా దెబ్బతిన్నది. కాగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బహుశా మరి హమాస్ అంగీకరిస్తే ఈ పీస్ ప్లాన్ డెఫినెట్గా ఒక కీలక ముందడుగు అవుతుంది. ఇక వాస్తవంగా ఖతార్పై ఇజ్రాయెల్ దాడి జరపడం వల్ల ఈ శాంతి చర్చలకు ఒక పెద్ద అవాంతరం ఏర్పడింది. ఎందుకంటే ఖతార్ వాజ్ ఎ మీడియేటర్. ఇజ్రాయెల్ తెలివిగా ఖతార్లో శాంతి కొరకు వచ్చిన హమాస్ ప్రతినిధులపై అటాక్ చేసి సో ఒక రకంగా శాంతి చర్చలకు భంగం బాటిలా చేయాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. సో అలాంటి ఇజ్రాయెల్ వ్యూహం ఉన్న సమయంలో ఖతార్పై ప్రత్యేకంగా దాడి కూడా చేసిన ఇజ్రాయెల్
ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి మేరకు, అమెరికా ప్రెషర్ మేరకు ఈ పీస్కి అంగీకరించిన తర్వాత ఏం చేస్తుంది అనేది ప్రశ్నార్థం. ఇక్కడ గతంలో అనుభవం కూడా ఇప్పుడు హిజ్బుల్లాతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాక కూడా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఏమీ ఆగలేదు. అమెరికా మిత్ర దేశమైన ఖతార్పై కూడా దాడి ఆగలేదు. అందువల్ల ఇజ్రాయెల్ హిస్టారికల్గా చూసినా కూడా దశాబ్దాలుగా అసలు పాలస్తీనా ప్రజల మారణ హోమం, జెనోసైడ్ అనేది నెతన్యాహు విధానం. ట్రంప్ అంతకుముందు కంప్లీట్గా గాజన్లను ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతే దీన్ని బీచ్ రిసార్ట్గా డెవలప్ చేస్తానని కూడా ప్రతిపాదన పెట్టారు. కానీ అరబ్ దేశాలు కూడా తిరస్కరించాయి. ఇప్పుడు ఈ కొత్తగా ట్రంప్ పెట్టిన ప్లాన్లో అది లేదు. గాజా ప్రజల్ని ఖాళీ చేయించాలి అన్న ప్రతిపాదన లేదు. ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. హమస్ వారికి కూడా సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని ఈ ప్రతిపాదనలో ఉంది. హమస్ నాయకత్వం కూడా తమను తమ భవిష్యత్ ఏంటి అనే ఆలోచన కూడా ఉంటుంది కనుక ఏదైనా ఒక ఫ్రెండ్లీ కంట్రీ కనుక అంగీకరిస్తే ఆ దేశానికి వెళ్ళటానికి హమస్ నాయకత్వానికి సేఫ్ ప్యాసేజ్ కూడా ఉంటుందని ట్రంప్ ప్లాన్లో భాగం. అలాగే ఎవరైనా గాజాల దేశం విడిచి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, రావాలంటే రావచ్చు కూడా చెప్పారు. అంతకుముందు ట్రంప్ ప్రతిపాదించిన ప్లాన్లో గాజాల మొత్తం ఖాళీ చేయించి దీన్ని ఒక రిసార్ట్ లాగా డెవలప్ చేస్తాను అని అంతకుముందు చెప్పారు. ఇప్పుడు రిసార్ట్ ప్లాన్ లేదు. అది గతం బహుశా అరబ్ దేశాల ఒత్తిడి మేరకు ట్రంప్ తన ప్రణాళిక మార్చుకున్నట్టున్నారు. ట్రంప్ మొత్తం గాజా ప్రజలను రీలొకేట్ చేసి డీపాపులేట్ అంటారు. అంటే జనాభా మొత్తాన్ని తరలించి వేసి దాన్ని ఒక బీచ్ రిసార్ట్గా డెవలప్ చేస్తాను, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లను కూడా తీసుకొచ్చేది. ఇప్పుడు అది ఈ కొత్త దాంట్లో లేదు. అరబ్ దేశాలు దీన్ని అంగీకరించలేదు. అరబ్ దేశాల మొదటి నుంచి కూడా ఏ శాంతి ప్రతిపాదన కూడా గాజా ప్రజల్ని ఖాళీ చేయించాలి అనే అంశం ఉంటే మేము అంగీకరించము అన్నారు. అందువల్ల ఇప్పుడు గాజా ప్రజలు అక్కడే ఉంటూ రీహాబిలిటేషన్ ప్లాన్ వర్కౌట్ చేశారు. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ను దీని కొరకు ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో కొంతమంది దేశాధినేతల బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటరిమ్ ప్రభుత్వమే కాకుండా ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ అమలవుతుంది. మీరు ఈ ఒప్పందము అంగీకరించిన 72 hours ఇజ్రాయిలీ బద్దీలందరినీ హమస్ విడుదల చేయాలి. అదేవిధంగా పాలస్తీనా ప్రిజనర్స్ మరి కొంతమంది ఇజ్రాయిల్ కూడా ఖాళీ చేసి వదిలేస్తారు. సో అందువల్ల ఇక్కడ ఈ అంత ఫేస్ ఆఫ్ ఇట్ చూస్తే ప్రతిపాదన కాస్త శాంతికి అనుకూలంగానే కనబడుతుంది. కానీ గతంలో నెతన్యాహు ప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తే శాశ్వతమైన పరిష్కారానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. ఇటీవల కూడా నెతన్యాహు ప్రకటించాడు 2 స్టేట్ సొల్యూషన్, అంటే అరబులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయెల్ అనే యునైటెడ్ నేషన్స్ పీస్ ప్లాన్కు మేము అంగీకరించే ప్రసక్తే లేదు, 2 స్టేట్ సొల్యూషన్ అనే ప్రసక్తే లేదు అని గతంలో ఇజ్రాయెల్ భీష్మించి కూర్చుంది. ఇప్పుడు కూడా ట్రంప్ ప్రణాళికకు మేము అనుకూలమని చెప్పిన 2 స్టేట్ సొల్యూషన్ ఇది అంతిమంగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అడుగులు పడితే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాదు. సో అలా స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటు వైపుగా అడుగులు పడింది హమస్ కాదు, ఇంకా ఏ పాలస్తీనా ప్రాతినిధ్యం వహించిన ఎవరో అంగీకరించారు. కానీ దానికి ఇజ్రాయిల్ అంగీకరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. కానీ నెతన్యాహు ఆయన ప్రభుత్వంలో ఉన్న ఫార్ రైట్ పాలస్తీనా నేషన్ ఎగ్జిస్టెన్స్నే వాళ్ళు అంగీకరించారు. అందువల్ల ఇప్పుడు కొత్త ప్రణాళికలో ఇజ్రాయిల్కు ఏ రకమైన ప్రమాదము లేకుండా గాజా ప్రాంతం ఉండాలి అని ప్రకటించారు. కానీ స్పెసిఫిక్గా నిర్దిష్టంగా 2 దేశాలు ఏర్పాటవుతాయి అని చెప్పలేదు. ఈ ప్రక్రియ కల్మినేషన్గా పాలస్తీనా దేశం ఏర్పడుతుంది కదా అని అనొచ్చు. కానీ పీస్ ప్లాన్లో నిర్దిష్టంగా ఇజ్రాయిల్ ఈ 2 దేశాల ఏర్పాటు 2 స్టేట్ సొల్యూషన్ 2 స్వతంత్ర దేశాల ఏర్పాటుకు అంగీకరించకుండా శాశ్వతమైన దీర్ఘకాలం అనగలిగే ఎండ్యూరింగ్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది రాదు. సో అందువల్ల ఈ మేరకైనా కాస్త కాల్పులు జరిగితే సంతోషమే. కానీ నెతన్యాహు రాజకీయ అవసరం యుద్ధం. అందుకే ఆయన సిరియాపై దాడి చేశాడు, ఖతార్పై దాడి చేశాడు.
ఇలా కంటిన్యూస్గా దాడులు చేస్తున్నాడు. అమెరికా ఒత్తిడి మేరకు, ట్రంప్ ఒత్తిడి మేరకు కొంత అంగీకరించిన తర్వాత ఏ రకంగా వ్యవహరిస్తాడనే చూడాలి.